మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం అసలు ఏ గ్రహాలు మారుతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి పెద్ద గ్రహాలైనటువంటి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు, ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో ఉన్నాయి. గురువు మేషంలోని, శని భగవానుడు కుంభంలోని, మరియు మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ, రవి మరియు బుధులు మకర రాశిలో, కుజశుక్రులు ధనస్సులో ఉంటూ, ఆ యొక్క కుజుడు 6వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా మనకి వృశ్చికం నుంచి మకరం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం రానుంది, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతానుగ్రహం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతానుగ్రహం వీరికి రానుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి, మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థితి అనేటువంటిది ప్రధానంగా ఆకస్మికంగా, అనుకోకుండా కొంతమంది అధికారుల వల్ల, లేకపోతే గవర్నమెంట్ పీపుల్ వల్ల, తండ్రి గారి మూలంగానో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ప్రదేశాలు మారవలసిన స్థితి వస్తుంది. ధనపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం ముఖ్యంగా 8, 9, 10 తేదీలు వచ్చేటువంటి యోగం ఎక్కువగా సూచిస్తుంది. మరియు ఈ వారం మొదటి రోజులైనటువంటి 4, 5 రోజుల్లో, అంటే 4th and 5th డేట్స్లో ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. కుటుంబంతో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఇక్కడ కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం. కొన్ని విషయాల్లో నేను మొండిగా ఎలాగైనా సరే నేను సాధిస్తాను అనేటువంటిది ఒక తెలియని ఒక పట్టుదల పెరుగుతుంది మీకు. కాకపోతే ఈ 4వ స్థానంలో చతుర్థ భావము అంటారు, అంటే విద్య, తల్లిగారికి సంబంధించిన, భూ సంబంధించిన, గృహానికి సంబంధించిన, వాహనానికి సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల, ఇతర విషయాల వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. అది కూడా తండ్రి గారి యొక్క సహకారం వల్ల. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అందులో ముఖ్యంగా విదేశీ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు మరియు సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించినటువంటి అంశాల్లో గవర్నమెంట్ వ్యక్తులు లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంత కళారంగాలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారితో, మీకు బ్యాంకింగు, కళారంగాలతో ఉండేటువంటి వారితో సంబంధాలు కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో రవికుజులు సంచరిస్తున్నారు కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరియు వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంది. వ్యాపారం చేసేటువంటి విషయాల్లో కూడా మీకు కొంత గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, లలితాంబిక అమ్మవారిని మరియు దత్తాత్రేయుణ్ణి
ఇంకా వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం మీకు దగ్గరలో ఏదైనా ఉన్నట్లయితే వెళ్ళొస్తూ ఉండండి. పనులు కాస్త త్వరగా ముందుకు కదులుతూ ఉంటాయి. మనము వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దానికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, జన్మించిన ప్రదేశము, మీరు పుట్టినటువంటి డేటు, టైము, మంత్ ఇవన్నీ కూడా అవసరం. అంటే నెల ఇవి కూడా అవసరం. అయితే వీటి వల్ల ఏం తెలుస్తుంది? మీరు జన్మించినప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టే మీ యొక్క స్థితి జాతచక్రం చూసి ఆ వ్యక్తి ఏ లగ్నంలో అయితే జన్మించాడో ఆ లగ్నాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం. అదేవిధంగా చాలామంది చూడండి, ధనం కోసం ఇబ్బంది పడుతున్నామండి, నాకు ఎందుకు ధనం రావట్లేదో అర్థం కావట్లేదు, ధన సంబంధించిన విషయంలో ఏ మార్గంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క రహస్యం దాగుంటుంది. అంటే 2వ స్థాన అధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, దాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు ఏమైనా వచ్చాయా, అందుకే మీకు ధన సంబంధంగా ఇబ్బంది కలుగుతుందా లేదా కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీకు గృహ వాహన యోగాలు ఎప్పుడున్నాయనేటువంటిది కావచ్చు, అదేవిధంగా మీరు ఏ దిశలో మీరు నివసిస్తే బాగుంటుంది, అన్ని డైరెక్షన్స్ మంచివే వాస్తవానికి, కానీ మీకే దిశ పనికొస్తుంది, మీకే విద్య పనికొస్తుంది. చాలామంది ఒక విద్య చదువుతారు, అది పనికిరాదు కొన్నిసార్లు, మరలా పెద్ద అయిన తర్వాత ఇంకొన్ని అవసరాల కొద్దీ కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ రకంగా మరలా వాళ్ళ జీవనోపాధికి సరిపోయేటువంటి విద్యల్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి, అసలు వివాహ యోగం అసలు ఎప్పుడు ఉంది, చాలామందికి తెలియక వివాహ యోగం లేని సమయంలో ఏదో ప్రయత్నం చేసుకోవడం, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఉన్న సమయాలు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది జరిగి వాళ్ళు సమయాన్ని అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా వివాహ సమయం, ఎటువంటి జీవిత భాగస్వామి, ఒకవేళ 2 వివాహాల యోగం కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే దాన్ని ఎలాగా, ఏ పరిహార మార్గం, చిన్న అమ్మవారి యొక్క నామస్మరణతోని చిన్న పరిహారాలతో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏమిటి, ఒకే దగ్గర ఉండిపోతున్నామండి, ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతోపాటు విదేశాలకు వెళ్ళనా వద్దా, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేస్తే మంచిది, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నట్లయితే మరి నేను ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఇది ఎందుకు వినాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మీ యొక్క నిర్ణయాలు, మీ ప్లానింగ్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలకు తగ్గట్టుగా బయట ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, బయట ఉండే మార్కెట్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, దానికి అనుకూలిస్తేనే మీ ఆలోచన సక్రమంగా సమయానికి మీరు అనుకున్నది చేయగలుగుతారు. బయటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు అరగంటలో వెళ్ళిపోతారు కామన్గా అయితే, ఆ డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటే. కానీ ట్రాఫిక్ బాగా జామ్ అయితే గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అప్పుడు మీ ప్రణాళిక ఏమవుతుంది, దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మనకేంటి, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది బయట విషయం మనకు తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా మనం ముందుగా బయలుదేరుతాం, ఆ సమయానికి చేరుకుంటాం. బయట ఉండే మార్కెట్ కావచ్చు, అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం, బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది లేదా లేదు, ఇంత ప్రైస్ పెడితే ఇది వెళ్తుంది, ఇంత ప్రైస్ పెడితే ఇది అమ్ముడు పోదు అనేటువంటిది ఒక లెక్క ఎలా ఉంటుందో, బయట ఉండే విషయాల్ని, మార్కెట్ని, ట్రాఫిక్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేసి మన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి దేనికి సపోర్టివ్గా ఉంది, ఫలానా రాశి వారికి ఫలానా సంబంధించిన వాటిల్లో సపోర్టివ్గా ఉంది కాబట్టి
మీరు ఇది చేయడానికి మీకు గనక మీ జన్మజాతకంలో కూడా దీని అనుకూలత ఉంటే ఇది చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి గోచారరీత్యా బాగుంది అని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చేసుకుంటూ తెలుసుకుంటూ మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా తెలుసుకుంటూ మనం గనక అడుగు ముందుకు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి మనకు జ్యోతిష్శాస్త్రం మహర్షుల ద్వారా అందింది. ఆ యొక్క మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.